హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్బీ మీడియా. నేను మీ రవిరాజన్. బిగ్ బాస్ రెండో రోజే రచ్చ మొదలైంది. ఇదేం రచ్చరా బాబు! ప్రతి ఒక్కడు ఎవడి పర్ఫార్మెన్స్ వాడు చేస్తున్నాడు. 7 సీజన్లు బాగా చూసి వచ్చినట్టున్నారు. ఒక్కొక్కడు ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఒకడు స్క్రీన్ ప్రెసెన్స్ కోసం ఒకళ్ళు, ఎప్పుడు కెమెరా కోసం ఒకళ్ళు, ఏదో ఒక గొడవ, ఏదో ఒక గొడవ పెట్టుకొని అయితే కెమెరా ముందుకు రావాలి, అందరి ముందు ఎక్స్పోజ్ అవ్వాలి. ఇదే అసలుకి ఎట్లా అంటే బిగ్ బాస్ చూడాలంటేనే చిరాకు పుడుతుంది. ప్రతి ఒక్కడికి గేమ్ అంతా తెలిసిపోయింది. ఏది మాట్లాడినా స్ట్రాటజీలు, ఏది మాట్లాడినా ప్లాన్స్, పిచ్చి 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 పిచ్చిగా అదే చేస్తున్నారు. అదే రిపీట్ చేస్తున్నారు మొత్తం. ఎవరితో మాట్లాడినా గొడవే, ఏది ముట్టుకున్నా గొడవే. ఏదన్నా చిన్న నోరు జారి ఏదైనా మాట కామెడీ కన్నా కానీ దాన్ని పట్టుకున్న పాయింట్లు లాగా తీస్తున్నారు. చూసేవాడికి తలకాయ నొప్పి తప్పితే ఈ బిగ్ బాస్ ఏం రావట్లా. రెండో రోజే ఇంత తలకాయ నొప్పి పుట్టిందంటే ఇంకా రాను రాను ఇంక బిగ్ బాస్ చూడాలంటే అసలుకి చిరెత్తిద్దాం. అసలు రివ్యూ ఇవ్వాలన్నా కానీ ఏదోలా ఉంది. ఇక రెండో రోజు విషయానికి వస్తే నిన్న ప్రోమోలో చూపించినట్టే పాపం ఆ మణికంఠ నిజంగానే మరో పొల్ల ప్రశాంత్ లాగా ఉన్నాడు. చిన్న చిన్న పాయింట్ కూడా పట్టుకొని లాగదీసి తెగ గొడవేసుకుంటున్నాడు. నిన్న నిన్న అదే మీరు ఇంట్లో ఉండడానికి అర్హుడు కానన్న ఒక మాటకి మన ఆదిత్య భూమిని ఒక రేంజ్లో ఇద్దరి మధ్య బాగా మంచి ఫైట్ జరిగినట్టుంది నైట్. ఆ లైవ్లో ఉంది. కానీ ఎపిసోడ్లో మాత్రం కొంచెమే టెలికాస్ట్ చేశారు. ఆదిత్య ఓంకి మణికంఠ మధ్య అయితే చాలా పెద్ద ఇష్యూనే జరిగింది. ఇద్దరు మాట పెంచుకొని ఇంకా ఈ మణికంఠ నాకు తెలిసి భయంకరమైన సోదిగాడు. చాలా అంటే చాలా సోదిగాడు. ఎవరన్నా ఫ్యాన్స్ ఉంటే అట్లయితే సారీ. కానీ మణికంఠ చాలా చాలా బోరింగ్ అండ్ సోదిగాడు. ప్రతి పాయింట్ని పట్టుకొని ల్యాగ్ చేస్తున్నాడు. ఏదో ఒకటి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అన్నమాట. అట్లా కాసేపు ఆదిత్యకి అండ్ మణికంఠకి గొడవ జరిగింది. కొంచెం అటు ఇటు నిఖిల్ మధ్యలో వచ్చి సర్ది చెప్పడానికి ట్రై చేశాడు. ఇంకా చివరికి ఇంకా వీళ్ళిద్దరు బయట కూర్చొని నిఖిల్ అండ్ మణికంఠ ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఆర్గ్యుమెంట్ కాదు, మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకోవడం కూడా కాస్త చివరికి నిఖిల్కి మణికంఠ మధ్య ఆర్గ్యుమెంట్ లాగా మారిపోయింది. ఇంకా నిఖిల్కి ఇంకా చిరాకు ఇచ్చి నీకు దండరా బాబు అని చెప్పి నిఖిల్ కూడా బయటకు వెళ్ళిపోతాడు అనమాట. మొత్తానికి నాకు తెలిసి ఈ బిగ్ బాస్ హౌస్లో నాగమణికంఠ అనేవాడు పెద్ద తలనొప్పి. ఇంకా నైట్ అంతా ఇదే ఇదే షో జరిగింది. ఇంకా ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. ఇంకా నెక్స్ట్ రోజు అంటే డే 2 అనమాట. డే 2 రోజు అందరు లేచారు. పొద్దున్న ఇప్పటిలాగే అందరూ డ్యాన్స్ చేశారు, బాగా ఆడారు. కానీ ఆ మణికంఠ మాత్రం చివరి ఎక్కడ మూలన కూర్చొని చూస్తూ ఉన్నాడు అనమాట ప్రేక్షకుల్లాగా. ఇంకా హౌస్లోకి అయితే ఈరోజు గట్టిగా గ్రోసరీస్ వచ్చాయి. చాలా అంటే చాలా గ్రోసరీస్ వచ్చాయి. ఫస్ట్ టైం బెల్ మోగినప్పుడు వెళ్ళి చూస్తే రూమ్లో అయితే చాలా వాటికి మిల్క్, ఇంకా బటర్, ఆ సరుకులు వచ్చినాయి. కానీ రెండోసారి బెల్ మోగినప్పుడు అయితే కూరగాయలు, వెజిటేబుల్స్, నాన్ వెజ్, మటన్ అన్నీ వచ్చాయి. ఇంకా బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్ ఎగిరి గంతేశారు. ఎగిరి గంతేసే వాళ్ళు సైలెంట్గా ఉండకుండా ఆ శేఖర్ భాష, ఆ అభయ్ నవీన్ ఆ బత్తాయి తీసుకొని అటు ఇటు ఆడుకున్నారు. ఇంకా ఆ బత్తాయి మీద ఒక అరగంటో గంటో 2 గంటలో పెద్ద రచ్చ జరిగింది లైవ్లో. కానీ టెలికాస్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ రచ్చ చూపించారు. వీళ్ళు ఆరెంజ్ తీసుకొని క్యాచ్లు వేసుకుంటూ ఉన్నారనమాట. అభయ్ నవీన్, శేఖర్ భాష, మన నిఖిల్. ఇంకా అది చూసి అక్కడెక్కడో సోఫాలో కూర్చున్న సోనియా ఒక రేంజ్లో రెచ్చిపోయింది. తినే ఫుడ్తో ఎట్లా ఆడుకుంటారు, తినే ఫుడ్ని ఎవరైనా ఇసిరేస్తారా, అది ఇదని ఇంకా ఆ పాయింట్ పట్టుకొని. అంటే కెమెరా ముందు ఫోకస్ అవ్వాలి కదా. మరి బిగ్ బాస్కి వచ్చింది ఎందుకు? కెమెరాకి ఎంత ఎక్కువసేపు కనబడితే అన్ని ఎక్కువ ఓట్లు పడతాయి అనమాట. గేమ్ ఆడరు, కెమెరా కోసం ఆడతారు. ఇంకా ఆ బత్తాయి మీద చాలా జరిగింది. నా బత్తాయిలో గొడవ సోనియా నోరు జారిందనమాట. ఇంకెవరైతే ఆరెంజ్తో ఆడారో ఇంకా వాళ్ళకి ఆరెంజ్ తినే ఛాన్స్ లేదు, ఆరెంజ్ తినకండి అని బిగ్ బాస్లో ఒక పెద్ద రూల్ పెట్టింది. దానికి శేఖర్ భాష నేను ఆరెంజ్ తినకూడదు వీడు ఒక పిచ్చి కుక్కలాగా అరిచాడు. అసలు తినే ఫుడ్తో ఎవడు ఆడు బుద్ధున్నాడు, కానీ వీడు ఆడాడు బత్తాయిని బాల్ అనుకొని. ఇంకా దాని మీద డిస్కషన్ జరిగింది. వీడు మన శేఖర్ భాషను సోనియా గట్టిగా అరుచుకున్నారు. మంచి ఆర్గ్యుమెంట్ జరిగింది. మొత్తం అరుచుకున్నారు, అంతా బాగానే ఉంది. సీన్ కట్ చేస్తే మళ్ళీ బిగ్ బాస్ డేట్ అని పడింది, టైం అని పడింది. ఇంకా లాన్లోకి వచ్చి శేఖర్ భాష ఇంకా అంత తిట్టినా వీడికి సిగ్గే లేదు శేఖర్ భాషకి. మీరు ఇంత సైలెంట్ అనుకున్నానండి, కానీ మీరు ఇంత పవర్ఫుల్గా ఇంత గట్టిగా మాట్లాడతారని తెలియదు అని మనోడు మళ్ళీ ఆ సోనియాకి సోపేస్తున్నాడు. అట్లా సోపేసాడు, అయిపోయింది. ఈలోపు ఈ బత్తాయి పంచాయతీ అయిపోయే లోపే కిచెన్లో ఈ పప్పు పంచాయతీ మొదలైంది. ఈ పప్పు పంచాయతీ చూస్తే నాకు అదేదో సీజన్లో గంగమ్మ వచ్చింది కదా, గంగమ్మ అభిజిత్ వాళ్ళు ఉన్నప్పుడు సీజన్లో లాస్యాకి ఒక పప్పు గొడవ జరిగింది అనమాట. సేమ్ బిగ్ బాస్
సీజన్ 8లో కూడా ఈ పప్పు గొడవే జరిగింది. ఈ పప్పు గొడవ మీద పెద్ద రచ్చే జరిగింది పాపం. ఆ పప్పు మీద యుద్ధం చేసింది కూడా మన సోనియానే. ఆ సోనియా బేబక్కని ఒక రేంజ్లో వేసుకుంది. ఏదో పప్పు కుక్కర్లో పెట్టారంట, పప్పు ఉడికిందా, విజిల్ రాలేదని ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పింది. కానీ బేబక్క దాన్ని లైట్గా తీసుకుంది. దాని మీద సోనియా ఒక యుద్ధం చేసి ఆ కుక్కర్ దగ్గరికి వెళ్ళి నానా మాటలు అంది పాపం. కానీ బేబక్క చాలా సైలెంట్గా ఉంది, ఏమనలేదు. సైలెంట్గా కుక్కర్ మూత ఓపెన్ చేసి పప్పు చూసి ఆ పప్పు ఉడికింది అని వినయంగా చెప్పి వెళ్ళిపోయింది. నాకెందుకో ఈ సోనియాకి నోరు ఆగదేమో. బిగ్ బాస్ ఫ్యాన్స్ ఓటేయకుండా ఈమె మాత్రం బయటికి పంపిస్తారు అనుకుంటున్నాను త్వరగా. కానీ ఆమె మాట్లాడింది కూడా ఒక పాయింటే కదా, సోనియా మాట్లాడింది కూడా ఒక పాయింటే. అలా కాసేపు కిచెన్లో పప్పు పంచాయతీ జరిగింది. ఆ తర్వాత పప్పు పంచాయతీ అండ్ బత్తాయి పంచాయతీ అయిపోయాక బిగ్ బాస్ ఎంట్రీ ఇస్తాడనమాట. బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చి, మీరు బిగ్ బాస్ హౌస్లో బాగా నిద్ర పట్టిందా అని అడుగుతాడు. అందరూ అని ఊపుతారు. మీరు బిగ్ బాస్లో తీసుకున్న రెస్ట్ చాలు, ఇంకా గేమ్స్కి రండి రా బాబు అన్నట్టు ఇండైరెక్ట్గా మాట్లాడేశాడు. ఇంకా బిగ్ బాస్ అయితే ఫస్ట్ టాస్క్ అయితే ఇవ్వడం మొదలుపెట్టాడు. నిన్న పేర్స్ గెలిచారు కదా, గెలిచిన పేర్స్కి అండ్ ఓడిపోయిన వాళ్ళకి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడు. ఏంటంటే అది బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్ లేడు, కానీ కెప్టెన్ బదులు ఇన్ఛార్జీలు ఉంటారంట. మొత్తం ముగ్గురు చీఫ్లు, ఇన్ఛార్జీలు కాదు ముగ్గురు చీఫ్లు. ఆ ముగ్గురు చీఫ్ల కోసం టాస్కులు పెట్టాడు. ఆ టాస్కులు కూడా ఎవరికి, నిన్న గెలిచిన వాళ్ళతో ముగ్గురు గెలిచారు కదా, ఆ ముగ్గురు పేర్లో ముగ్గురిని ప్లస్ ఆరుగురికి పెట్టాడు అనమాట. వాళ్ళు ఎవరంటే నైనిక, నిఖిల్, బేబక్క, యష్మి, శేఖర్ భాష అండ్ అఫ్రీది. వీళ్ళు ఆరుగురికి టాస్క్ అయితే పెట్టాడనమాట. ఫస్ట్ టాస్క్ అయితే రోప్ టాస్క్. వీళ్ళందరూ ఆ రోప్ మీద నుంచో బాక్స్కి రోపులు కట్టారు. ఆ రోప్లో నుంచొని ఉండాలి. అక్కడ ఏదైతే వీల్ తిప్పుతారో ఆ వీల్లో ఏదైతే కలర్ వచ్చిందో ఆ కలర్ రిబ్బన్ కట్ చేయాలన్నమాట. అట్లా రిబ్బన్స్ అన్ని కట్ చేస్తారు. అట్లా ఎవరైతే చివరికైతే ఒక రిబ్బన్ మిగిలింది అనమాట. ఆ రిబ్బన్ మీద అయితే ఎవరైతే కింద పడిపోకుండా ఉంటారో వాళ్ళు ఈ టాస్క్ విన్నారు. అయితే చివరిదాకా అయితే నైనిక అండ్ నిఖిల్ అయితే గట్టి పోటీ ఇచ్చారు. సో నైనిక అయితే సూపర్, అసలు అమ్మాయి డాన్సర్ కదా, మంచి బాడీ అటు ఇటు మంచి స్వాగ్లో ఉన్నట్టుంది. ఏ టాస్క్ అయినా సరే ఈజీగా టప టపా చేసేస్తుంది. అంటే ఫిట్నెస్ ఉంది, బాగా ఫిట్నెస్ ఉంది. అబ్బాయిలతో పాటు సమానంగా టాస్క్లు ఆడుతుంది. పాపం బేబక్క వాళ్ళు వీళ్ళు ఫస్ట్లోనే డమాలని అవుట్ అయ్యారు. చివరికి ఆ రోప్ టాస్క్లో నిఖిల్ గెలుస్తాడు. నిఖిల్ బిగ్ బాస్ హౌస్కి ఫస్ట్ చీఫ్గా అయితే అవుతాడు అనమాట. ఈ ఫస్ట్ టాస్క్కి సంచాలకుగా అబ్బాయి నవీన్ని పెట్టారు. ఇంకా మళ్ళీ రెండో చీఫ్ని ఎంచుకోవడానికి రెండో టాస్క్ పెడతారు. ఆ రెండో టాస్క్ ఏంటంటే, ఇది కాళ్ళ మధ్యలో, ఇది మన దగ్గర ట్రాఫిక్ దగ్గర పెడతారు కోన్స్, అవి కాళ్ళ మధ్యలో పెట్టుకొని జంప్ చేసుకుంటూ వెళ్ళి అవతల ఎండ్లో పెట్టాలన్నమాట. ఈ టాస్క్లో కూడా అఫ్రీది అండ్ నైనిక గట్టి పోటీ ఇస్తారు. కానీ నైనిక మాత్రం చాలా ఫ్లెక్సిబుల్ అనమాట. టప 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 జింక పిల్లలాగా మొత్తం పెట్టేసి రెండో టాస్క్లో అయితే నైనిక అయితే గెలిచింది. రెండో చీఫ్గా నైనికని అయితే సెలెక్ట్ చేస్తారు. బిగ్ బాస్ కంగ్రాచులేషన్ చెప్తారు అనమాట. ఇంకా చివరిగా మూడో చీఫ్ని ఎంచుకునే బాధ్యత బిగ్ బాస్ ఫస్ట్ రెండు టాస్కులు గెలిచిన నైనికాకి అండ్ నిఖిల్కి ఇస్తారు. మీ ఇద్దరు సెలెక్ట్ చేసుకొని ఆ మిగతా నలుగురిలో ఎవరిని కావాలో వాళ్ళని సెలెక్ట్ చేయమండి అంటారు. ఇంకా బిగ్ బాస్ లోపలికి వెళ్తారు. మంచిగానే గట్టిగా డిస్కషన్ జరిగింది. గట్టిగా డిస్కషన్ జరిగి ఒకరి గురించి ఒకరు ఒపీనియన్కి వచ్చేసేసి యష్మి గౌడానికి మూడో చీఫ్ చేద్దామని చెప్పి నైనిక నిఖిల్ ఫిక్స్ అవుతారు. నాకు ఎక్కడో కొడుతుంది. నైనిక కర్ణాటకని, నిఖిల్ కర్ణాటకని, యష్మి గౌడ కర్ణాటకని, వీళ్ళకి ఈ ప్రాంతీయ భావం ఎక్కువ మైండ్లో పడినట్టుంది ఈ కర్ణాటక బ్యాచ్ అంతా. మర్చిపోయి ఈ బిగ్ బాస్లో కొత్త బ్యాచ్ ఉందండు, అదే కర్ణాటక బ్యాచ్. ఈ కర్ణాటక బ్యాచ్ అంతా కలిసి యష్మి గౌడని చీఫ్గా సెలెక్ట్ చేద్దాము, ఏదో పొడిచిద్దని చెప్పి ఇద్దరు ఫిక్స్ అయ్యి బయటకు వచ్చి చెప్తారు. అదేదో బిగ్ బాస్ దీన్ని కూడా సరిగ్గా చెప్పలేదు కదా, ఏదో డ్రీమ్ బ్రేకర్ అని చెప్పి తాడు వదిలితే పెద్ద కట్టిపోయి ఆ టైల్ మీద పడితే టైల్ పగిలిద్ది, అదనమాట. అట్లా బయటికి వెళ్ళేసి ఫోటోల మీద పడతారు. ఫస్ట్ అఫ్రీదిని పగల కొడతారు, తర్వాత బేబక్కను పగల కొడతారు, తర్వాత చివరికి వచ్చేసి భాషను పగల కొడతారు అన్నమాట. వీళ్ళు పగల కొట్టించుకున్న వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. పక్కన కూర్చున్న మిగతా కంటెస్టెంట్కి ఏందో రేగిపోయింది. పగల కొట్టిన తర్వాత వచ్చి చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది భాషకి. ప్లస్ మళ్ళీ దీంట్లో కూడా సోనియా ఎంటర్ అయింది, గట్టిగా గొడవ జరిగింది. సోనియాకి ప్లస్ యష్మి కూడా మంచి ఆర్గ్యుమెంట్ జరిగింది. ఈ లక్ వల్ల గెలిచావు, నీ అమ్మాయి అంటే నీకు అసలుకి నీకు షార్ప్నెస్ లేదు, నువ్వు యాక్టివ్గా ఉండవు, నీకు ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు, నా మీద నబీల్ బాగానే ఆడాడు కదా అని నబీల్కి సపోర్ట్ చేసేది సోనియా. మధ్యలో నైనిక కూడా ఫైర్ అయ్యిద్ది, ఇది మా ఇష్టము, బిగ్ బాస్ మమ్మల్ని తీసుకోమన్నాడు, మధ్యలో మీరు ఇట్లా ఆర్గ్యూ చేయడం అది ఇదని నైనిక వచ్చారని తెలుగులో కొంచెం మాట్లాడిద్ది. ఇంకా మధ్యలో శేఖర్ భాష కూడా తగులుకుంటాడు.
నేను హైపర్ ఉన్నాను, నేను ఊరికనే నాకు కోపం వస్తుందని చెప్పి నాకు ఇవ్వట్లేదు. మరి ఇప్పుడు యష్మి గౌడ ఇప్పుడు మాట్లాడుతుంది అంటే ఆమె హైపర్ కదా, ఆమెకి ఎట్లా ఇస్తున్నారని చెప్పి శేఖర్ భాష కూడా ఒక పాయింట్ తీసుకొస్తాడు. ఇంకా నిఖిల్ దానికి సమాధానం చెప్పలేక అన్న అది కాదన్నా ఇది కాదన్నా ఏదో చెప్పి కవర్ చేస్తాడు. ఇంకా తర్వాత అయిపోయిన తర్వాత చివరికి ఇంకా ఆర్గ్యుమెంట్ అయితే అయిపోయిద్ది. ఇంకా మళ్ళీ మధ్యలో మణికంఠ ఎంటర్ అవుతాడు. ఈ మణికంఠకి అసలు ఎందుకో ఏది సంబంధం లేదు, వీడు మాత్రం లాజిక్ లేని పాయింట్లు మాట్లాడుతున్నాడు. జనాలకి వాడిని చూస్తుంటే కొంచెం సోది అనిపిస్తుంది. ఈ నాకైతే ఒకటైతే అర్థమైంది ఈరోజు ఎపిసోడ్ చూసాక, ఎవరు వాళ్ళు గట్టి పర్ఫార్మెన్స్లు అయితే ఇస్తున్నారు. ఈ బిగ్ బాస్ సీజన్ 7 సీజన్లు చూసి వచ్చినట్టున్నారు ప్రతి ఎపిసోడ్. ఒక్కొక్కడు ఆస్కార్ లెవెల్ యాక్టింగ్, ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్. బిగ్ బాస్ చూసే వాడికి అర్థమవుతుంది వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు రా బాబు టాస్కులు, వీటికి తెలిసి ఏ పాయింట్ పట్టుకుంటే మనం కెమెరా ముందు ఎక్కువ ఉంటామో. గేమ్ ఆడట్లేదు, కెమెరాకి ముందు ఎట్లా రావాలి, ఎవరితో ఈ గొడవ వేసుకుంటే ఎక్కువసేపు టీవీలో కనిపిస్తాం. కానీ ఈసారి ఎందుకో బిగ్ బాస్ కూడా ఈ గొడవల మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. మొత్తం టప్ 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 ట్రైలర్ కట్ చేసినట్టు కట్ చేశాడు. లైవ్లో ఏమో అంత జరిగింది, కానీ ఎపిసోడ్లో ఏమో కొంచెమే చూపించారు. ఇంకా రేపటి ప్రోమో అయితే నేను చూడలేదు. రేపు ఎపిసోడ్ ఎలా ఉండబోదో చూద్దాం. ప్రస్తుతానికి బిగ్ బాస్కి అయితే కెప్టెన్ లేరు, ముగ్గురు చీఫ్లు ఉన్నారు. ఆ ముగ్గురు చీఫ్లు ఎవరంటే నైనిక, నిఖిల్ అండ్ యష్మి గౌడ. చూద్దాం రేపేం జరిగిద్దాం. బాయ్ ఫ్రెండ్స్.